వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం స్ట్రాబెర్రీ మొహితో ఎలా చేయాలో చూద్దాము. వర్జిన్ స్ట్రాబెర్రీ మొహితో వితౌట్ ఎనీ ఆల్కహాల్. సో అది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మేము మా కిచెన్ గార్డెన్లోకి వెళ్ళి ఫ్రెష్ మింట్ పుదీనా కోసుకొని వచ్చాము. ఇందులో ఫ్రెష్ పుదీనా వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక గ్లాస్ తీసుకుని లేకపోతే ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకోవాలి. ఈ స్ట్రాబెర్రీస్ మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లా, తక్కువ వేసుకున్న పర్లా. మామూలుగా అయితే ఒక 3 స్ట్రాబెర్రీస్ ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని అందులో మనం ఇందాక కోసుకున్న పుదీనా ఆకులు కూడా వేసి ఇలా కొంచెం క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకోవడం కష్టం అనుకుంటే వీటిని మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుని అది యూస్ చేసుకోవచ్చు. అందులో 1 స్పూన్ హనీ, 2 స్పూన్లు లెమన్ జ్యూస్ పోయాలి. మీకు ఎక్కువ పుల్లగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ లెమన్ జ్యూస్ యాడ్ చేయొచ్చు. తర్వాత ఇందులో ఒక 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాక మనం ఇందులో సోడా యాడ్ చేసుకోవాలి. ఈ సోడా మనం రెగ్యులర్ సోడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్ప్రైట్ అలాంటివి కూడా యాడ్ చేసుకున్న టేస్టీగా ఉంటుందన్నమాట. మీ చాయిస్ని బట్టి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక చక్కగా దీన్ని ఒక్కసారి కలుపుకొని చల్లగా తాగితే ఇది చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంకొంచెం షుగర్ కావాలి అనుకుంటే ఎక్కువ హనీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకున్నా ఇందులో బాగుంటుందన్నమాట. సో చూసారు కదా స్ట్రాబెర్రీ మొహితో ఎలా చేయాలో. సో ఇది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో అమ్మాజీ కిచెన్ మీ ముందుకు వస్తుంది.